వెరీ మచ్. జయదేవ్. రాజేష్ అన్న నిత్యం ప్రజల్లో ఉండి దళిత పీడితగా ప్రజల్లోకి ఆయన చేస్తున్నటువంటి విషయాలను కుల నిర్మూలన పోరాట సమితి ఎట్లా చేస్తుంది అనేటువంటి దాంట్లో అమాయకమై మాట్లాడినాడు. ధన్యవాదాలు. అట్లా ఐక్యత లోపం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయము. ఇది ఇంకా మనం బాగా ఆలోచించాలి దీని మీద. ఇప్పుడు కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభినవ్ మాట్లాడతాడు. జోహార్ దళితమృత వీరులకు, జోహార్ దళితమృత వీరులకు. మిత్రులారా, జూలై 17 నుండి ఆగస్టు 6 చుండూరు దాకా దళిత మృత వీరుల స్మరించుకుందాం కారంచేడు దళిత మిత్ర సంస్థల సభని ఇక్కడ పెట్టాం. దీనికి మా అధ్యక్షులు కానీ మిగతా మిత్రులు కానీ చిన్న వివరణ ఇచ్చారు. నేను కుల నిర్మూలన పోరాట సమితి యొక్క నేపథ్యంలోంచి ఈ కార్యక్రమము ప్రతి ఏటా కుల నిర్మూలన పోరాట సమితి ఎందుకు చేస్తుంది అనేటటువంటి ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాం. కుల నిర్మూలన పోరాట సమితి 13-14 సెప్టెంబర్ 1998లో విజయవాడలో ఒక రాష్ట్ర వ్యాప్త సంఘంగా ఆవిర్భవించింది. కులం మీద మాట్లాడాలి, కులం గురించి మాట్లాడాలి, కుల నిర్మూలన గురించి పోరాటం చేయాలి అనేటటువంటి ఒక ప్రణాళికని కుల నిర్మూలన పోరాట సమితి కోసం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కులం పుట్టుక గురించి దాని అభివృద్ధి గురించి చదువుకుంటూ దాన్ని అధ్యయనం చేస్తూ చర్చలు చేస్తున్న సందర్భంలో కులపరమైనటువంటి దాడులు, కుల పీడనలు అవన్నీ చూసినప్పుడు చరిత్రలో గత 3000 సంవత్సరాల్లో ఎట్లా ఎన్ని రకాలైనటువంటి హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, ఎన్ని రకాల కుల వివక్ష రూపాల అమలైనయో చూసుకుంటూ వస్తే అవన్నీ రాజేష్ కాదు, మనం ఎవ్వరం కూడా పుట్టినటువంటి కాలం నుంచి జరుగుతున్నటువంటి అతి పురాతనమైనటువంటి విషయాలు. అవి ఈ సుదీర్ఘమైనటువంటి